సో దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరును గాక. సో ఈ రోజు నుంచి మనం కొత్త సిరీస్ మాట్లాడుకుందాం. సో చూద్దాము ఒకసారి బైబిల్ మొత్తాన్ని ఒకసారి చూసుకుందాం. ఒకసారి మోషే మోషేని దేవుడు పిలుచుకున్నాడు. ఆయనను ఎందుకు పిలుచుకున్నాడు? ఒక చిత్తం ఉంది మోషే మీద. తన ఇజ్రాయిల్ల ప్రజలు మొరపెడుతున్నారు. 430 సంవత్సరాల నుంచి బానిసగా ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి నాకు ఒక నాయకుడు కావాలి, ఒక దైవజనుడు కావాలి, ఒక మనిషి కావాలని మోషేని పిలుచుకొని మోషే ద్వారా 10 లక్షల మంది సైనికులు, 10 లక్షల మంది ఇజ్రాయిల్ల ప్రజలను, ఐగుప్త దేశంలో బానిసగా ఉన్న వాళ్ళను మోషే ద్వారా దేవుడు విడుదల కలిగించాడు. సో అలా దేవుడు మోషే మీద ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో విడుదల కలిగించి వేరే దేశానికి తీసుకెళ్ళాలి వాళ్ళందరినీ కూడా. ఒక ఒక స్టేజ్ వచ్చే వరకు మోషే యొక్క పని అయిపోయింది. దాని తర్వాత యెహోషువని ప్రిపేర్ చేస్తాడు, జోషువాని ప్రిపేర్ చేస్తాడు దేవుడు. సో అదే ప్రణాళిక జోషువా మీద కలిగి ఉంటాడు. సో వీళ్ళ యొక్క ప్లాన్ చూస్తే దేవుడికి ఏంటిది, వాళ్ళ ప్రజలను ఆయన మార్గంలో నడిపించాలి, విడుదల కలిగించి ఆయన మార్గంలో నడిపించాలి. అది మోషే మీద, జోషువా మీద ఉన్న ప్రణాళిక కలిగించి తను ప్రామిస్ చేసిన ల్యాండ్కి తీసుకెళ్ళాలి. సో అబ్రహాంని చూద్దాము. సో తన పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ చిత్తం కలిగి ఉన్నాడు? ఆయనను ఆశీర్వదించి ఆయన ద్వారా భూలోకమంతా ఆశీర్వదించబడాలని దేవుడు ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాం మీద, యాకోబు మీద, ఇస్సాకు మీద కూడా అలాగే ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపుని చూద్దాము. యోసేపు బానిసగా అమ్మపడ్డాడు ఈ ఐగుప్త దేశంలో. ఐగుప్తు ఇంట్లో ఒక బానిసలాగా ఉన్నాడు. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పొందుకున్నాడు యోసేపు. అక్కడి నుంచి దేవుడు అక్కడి నుంచి యోసేపుని ఏం చేస్తాడు? రాజులాగా చేస్తాడు, ప్రధాన యాజకుల్లాగా చేస్తాడు, ఆ దేశానికే ప్రధానమంత్రిని చేస్తాడు యోసేపుని. అది దేవుడి యొక్క చిత్తము. ఒకసారి సౌలు దగ్గరికి వెళ్దాము. సౌలు మీద దేవుడి ప్రణాళిక ఏంటి? తన ఇజ్రాయిల్ ప్రజల మీద రాజులాగా నియమించాలని. సో ఆ రాజులాగా నియమించి తన ద్వారా, సౌలు ద్వారా తన ప్రజలను రూల్ చేపించాలని దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. సో దావీదు దగ్గరికి వెళ్దాం. సో సౌలు సరిగా పని చేయట్లేదు, ఇక నేను ఇంకొక మనిషిని వెతుక్కోవాలి, నమ్మకమైన వాడిని వెతుక్కోవాలని దావీదుని కనుగొంటాడు దేవుడు. దావీదుని అభిషేకిస్తాడు దేవుడు రాజులాగా. సో అలాగే అభిషేకించి దావీదు రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. అది దేవుడి మీద, అతని మీద ఉన్న ప్రణాళిక. సో దావీదు గొర్రెలు కాచుకునే కాపరి. సో దేవుడి చిత్తం ఏంటిది? ఆయనను రాజు చేయాలనే చిత్తము. సో అలాగే బైబిల్లో మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే, చదువుకుంటూ వెళ్తే, అబ్రహాం మీద దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, యాకోబు మీద చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఇస్సాకు మీద చిత్తాన్ని కలిగి ఉన్నాడు, అండ్ మోషే మీద, జోషువా మీద, డానియల్ మీద, సౌల్ మీద, పౌలు మీద, అలాగే దావీదు మీద, శామ్యుయల్ మీద, ఇట్లా అందరి మీద ఒక్కొక్క చిత్తాన్ని కలిగి ఉన్నాడు. సో లైక్ వైజ్ మనందరి మీద కూడా దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడండి. సో చిత్తాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఐఎమ్ డిక్లేరింగ్ 2025 గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి మన చిత్తము నెరవేరడం కాదు, గాడ్ చిత్తము నెరవేరే ఇయర్గా మనం మార్చుకోవాలి. ఐఎమ్ డిక్లేరింగ్ ఈ 2025 దేవుడి చిత్తమే నెరవేర్చే సంవత్సరముగా ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి ప్రకటిస్తున్నాను నేను. నాట్ మై విల్, నాట్ యువర్ విల్, ఓన్లీ గాడ్స్ విల్ బి ఫుల్ఫిల్, గాడ్స్ విల్ బి డన్ ఇన్ అవర్ లైఫ్. ఇది నీ చిత్తమో నా చిత్తమో నెరవేరే సంవత్సరము కాదు. ఈ 2025 దేవుడి యొక్క చిత్తము నెరవేరే సంవత్సరముగా మనందరము కూడా మార్చుకుందాము. ఐఎమ్ డిక్లేరింగ్ దట్. ఎందుకంటే దేవుడు మొదటి నుంచి కూడా, జనవరి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దేవుడు ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక గురించే పదే మాట్లాడుతున్నాడు, పదే చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను గుర్తించి ఆ గురి యొద్దకు పరిగెడదాము. సో అందుకే అందరూ కూడా ఆశ కలిగి ఉండండి. 2025 ఎవరైతే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి అటాచ్ అయి ఉన్నారో వాళ్ళందరితో కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఈ 2025 మీ చిత్తము నెరవేరడం కాదు, నా చిత్తము నెరవేరడం కాదు, దేవుడి చిత్తము నెరవేరే సంవత్సరముగా మారాలని మనందరం కూడా ప్రార్థించుకోవాలి ప్రతిరోజు కూడా. సో దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరును గాక. ఎస్, ఆయన మనిషి కాదు, దేవుడు మనందరి పట్ల ఒక చిత్తాన్ని 100% కలిగి ఉన్నాడు. నేనైతే తప్పకుండా చెప్తున్నానండి, ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరిలో కూడా దేవుడు ఒక చిత్తాన్ని, ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని, ఒక తలంపును కలిగి ఉన్నాడు. ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు.
సో దేవుడే మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడే మన మీద ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడే మన మీద ఒక ఉద్దేశాలు, తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన చిత్తంలో మనం ఉన్నాము, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము, ఆయన తలంపులలో మనం ఉన్నాము. కాబట్టి మనము ధన్యులము. ఒకటి, ఆయన మనిషి కాదు దేవుడు అని ఎందుకు పదే చెప్తున్నానంటే, ఆయనను మనం ట్రస్ట్ చేయొచ్చు. ఆయన మన పట్ల ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో దాన్ని నువ్వు 100% ట్రస్ట్ చేయాల్సిన అవసరం, మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనుషులు ఉన్నారు, మేబీ మనల్ని మోసం చేస్తారేమో, వాళ్ళ చిత్త ప్రకారం నడుస్తే, వాళ్ళ ఉద్దేశ ప్రకారం నడుస్తే మాకు హ్యాండ్ ఇస్తారేమో, మనల్ని వదిలేస్తారేమో మధ్యలో అని. కానీ ఒకటి గుర్తించండి, మన మీద ప్రణాళిక కలిగి ఉన్నది దేవుడు. ఆయన మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు. ఆయన ఏమీ కూడా మనల్ని హింస పెట్టే దేవుడు కాదు. మనల్ని రక్షించి కాపాడుకునే దేవుడు. సో చూద్దాము, మోషే మీద ఒక ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు దగ్గరుండి నడిపించాడా లేదా, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? యెహోషువ మీద ప్రణాళిక ఉన్నప్పుడు, చిత్తం ఉన్నప్పుడు దగ్గరుండి నెరవేర్చుకున్నాడా లేదా? సౌలు మీద, దానియేల్ మీద, డేవిడ్ మీద, శామ్యుయల్ మీద, జకరియా మీద, యుర్మియా మీద, ఇజాక్ మీద, అందరి మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు దగ్గరుండి వాళ్ళ ప్రణాళికను నెరవేర్చాడా లేదా? ఒకటి గుర్తుంచాల్సింది, ఇక్కడ దేవుడు ప్రణాళిక అంటే ఓన్లీ సేవ అని అనుకుంటున్నారు. సో చాలా మటుకు కూడా చాలా రకాలుగా ప్రణాళికలు ఉంటాయి దేవుడికి. అందరి మీద ఒకటే ప్రణాళిక ఉండదు. ఇప్పుడు అబ్రహాం ప్రణాళిక చూడండి, యాకోబు, ఇస్సాకు, వాళ్ళది చర్చ్ పెట్టి సేవ చేయడం వాళ్ళ ప్రణాళిక కాదు, దేవుడి చిత్తము కాదు. వాళ్ళ ద్వారా భూలోకం అంతా ఆశీర్వదించబడాలి, అదే దేవుడి యొక్క చిత్తము. సో అలాగే నువ్వు అడగండి, దేవుడి యొక్క చిత్తాన్ని అడగండి. దేవుని చిత్తమే నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేరును గాక అని ప్రవచించుకోండి, ప్రార్థించుకోండి, మనస్ఫూర్తిగా అడగండి. ఇన్ని సంవత్సరాలు మన ఇష్టాలను, మన ఉద్దేశాలను అడిగి 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 దేవుణ్ణి విసిగించవచ్చు. కానీ ఒక్క క్షణమైనా మనం అడిగామా, దేవుడికి మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడికి మన మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మనం అడగాలి. సో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉండొచ్చు. కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు, వాళ్ళు మంచి విశ్వాసులాగా ఉండనిస్తాడు. సో ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు, ఈ మార్గంలో నడిపిస్తున్నాడు. సో మనందరం దేవుడు ప్రణాళికలో ఉన్నాం. కొంతమందిని పిలుచుకుంటాడు దేవుడు, వాళ్ళు వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకడానికే పిలుచుకుంటాడు, పరిశుద్ధంగా నీతిగా ఉండడానికే పిలుచుకుంటాడు. కొంతమందిని ఆయనను ఆరాధించడానికి, కొంతమందిని ఆయనను స్తుతించడానికి, కొంతమంది ఆయన వాక్యాన్ని వినడానికి కూడా పిలుచుకుంటాడు, కొంతమందిని ఆయన వాక్యాన్ని బోధించడానికి పిలుచుకుంటాడు, కొంతమందిని ఆయన ప్రార్థనలు చేయించడానికి పిలుచుకుంటాడు. సో కొంతమందిని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి, కొంతమందికి చర్చెస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి, కొంతమందిని వాలంటీర్గా, కొంతమందిని మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి, కొంతమందిని అనాథ శరణాలను, కొంతమంది వృద్ధాశ్రమాలను కట్టడానికి పిలుచుకుంటాడు. సో అట్లా దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక. కొన్ని మనిషి 800 కోట్ల జనాభాకి 800 కోట్ల ప్రణాళికలు దేవుడి దగ్గర ఉంటాయండి. ఇప్పుడు నా మీద ఉన్న ప్రణాళిక మీ మీద ఉండదు, మీ మీద ఉన్న ప్రణాళిక నా మీద ఉండదు. ఎవరి ప్రణాళిక వాళ్ళ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు నా మీద ఉన్న ప్రణాళిక మా పిల్లల మీద ఉండదు, దేవుడికి ఇంకొక ప్రణాళిక కలిగి ఉంటుంది. మా కుటుంబ సభ్యుల మీద ఇంకో ప్రణాళిక కలిగి ఉంటాడు. సో అలాగే నీ పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో దేవుణ్ణి అడగండి, దేవుడు చెప్తాడు. ఆనాడు దావీదు ఒక చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటాడు. అయ్యా నేను నీకు మందిరం కట్టాలని అనుకుంటాడు. దేవుడు ఏమంటాడు, దావీదు నువ్వు మందిరం కట్టకూడదు, నీ కొడుకు ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని అంటాడు. అదొక చిత్తము కలిగి ఉన్నాడు దేవుడు సొలొమోను ద్వారా. సో దావీదు వద్దన్నాడు, సొలొమోన్ని కట్టించుకుంటా అన్నాడు. సో తన పిల్లల మీద ఆ ప్రణాళిక ఉంది. సో దావీదు మీద ఉన్న ప్రణాళిక మళ్ళీ సొలొమోను మీద ఉందా? లేదు, వేరే ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో అలాగే మనందరి మీద కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అదే చిత్తమే నెరవేరాలని ఈరోజు నుంచి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా కూడా వాటికి సంబంధించిన ద్వారాలను ఓపెన్ చేస్తాడు. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆయనను నమ్ముతామో, ఆయన చిత్తాన్ని నమ్ముతామో, ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాలను నమ్ముతామో, అప్పుడే దేవుడు మనల్ని టేక్ ఓవర్ చేస్తాడు. అప్పటిదాకా టేక్ ఓవర్ చేయలేడండి. సో ఇప్పటి వరకు మనము ఆయన చిత్త ప్రకారం ఎందుకు ఆశీర్వదించబడలేదంటే, ఎందుకంటే మనం ఆయనను అడగలేదు కాబట్టి, ఎందుకంటే ఆయనకు కంప్లీట్గా యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి. సో అయ్యా నా జీవితం నీ చిత్త ప్రకారం ఉండును కాక అని మనస్ఫూర్తిగా నువ్వు ఏ రోజైతే అంటావో, ఏ రోజైతే నీ మనసులో నుంచి ఆ మాట వస్తుందో, ఆ రోజు నుంచి దేవుడు నిన్ను టేక్ ఓవర్ చేస్తాడు. ఆ రోజు నుంచి ఆయన చిత్త ప్రకారము నడిపిస్తూ వెళ్తూ ఉంటాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆదాం మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఏసఐ మీద కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా లేదా? ఏసఐ చిత్తం ఏంటిది? ఆయన భూలోకానికి రావడం, ఆయన శిల్వలో మరణం పొంది ఆ శిల్వ మరణం ద్వారా విజయాన్ని పొందుకోవడం, సో ఈ లోకాన్ని రక్షించడం, అది తండ్రి కుమారుడి మీద ఉన్న ప్రణాళిక, అది ఆయన మీద ఉన్న ప్రణాళిక. సో దావీదు మీద ఒక ప్రణాళిక, సౌలు మీద ఒక ప్రణాళిక, సామ్యుయల్ మీద ఒక ప్రణాళిక, జకరియా మీద ఒక ప్రణాళిక, యిర్మీయా మీద ఒక ప్రణాళిక, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మీద ఒక ప్రణాళిక, ఆదం మీద ఒక ప్రణాళిక, నోవాహు మీద ఒక ప్రణాళిక, సో శామ్యుయల్ మీద ఒక ప్రణాళిక. ఇట్లా దేవుడు అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు. సో లైక్ వైజ్ నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబ జీవితంలో కూడా ఒక ప్రణాళిక, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దాని గురించి ఈ రోజు నుంచి మీరందరూ ఆలోచించడం మొదలు పెట్టండి. సో చూద్దాము, వాక్యం ద్వారా దేవుడైతే చెప్పాడు మీ అందరి పట్ల చిత్తం ఏముందో, దాని వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. యోషయ్య 55:8 నా తలంపులు మీ తలంపులు వంటివి కానే కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చూసారా, మనము మన పట్ల ఉన్న ప్రణాళిక గోరెంత అయితే మన మీద దేవుడి పట్ల ప్రణాళిక కొండంతగా ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, నీ ప్రణాళిక మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం కంటే దేవుడి ప్రణాళిక నీ మీద నీ పట్ల ఏదైతే ఉందో దాని మీద నమ్మకం పెట్టుకో. సో మనం 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 ఎలా ఆలోచిస్తాము? మనం జస్ట్ ఒక లిమిటెడ్గానే ఆలోచిస్తాము, కానీ దేవుడు మొత్తం అన్లిమిటెడ్గా ఆలోచిస్తాడు మన గురించి. మనము కొంతవరకు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాం, దేవుడు మనల్ని భూలోకమంతా విస్తరించేలాగా ఆశీర్వదించాలని ఆయన చూస్తాడు. సో కాబట్టి నీ తలంపులకు దేవుడి తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది, మన తలంపులకు దేవుడి తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆయన తలంపులను నమ్ముదాము, నీ తలంపులను పక్క పెట్టేసి ఆయన తలంపులను నమ్ముదాము. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మన త్రోవలు ఆయన త్రోవలు వేరు, అందుకే ఆయన నడిపించే మార్గంలో నడుద్దాము. మనం ఒక ప్లాన్ గీసి, అయ్యా నేను ఈ ప్లాన్ గీశాను, ఈ ప్లాన్ ప్రకారం నడిపి అని నువ్వు దేవుడికి చెప్పకు. అయ్యా నాకు ఇది అనుకుంటున్నాను, ఈ అనుకున్న ప్రకారం నన్ను ఆశీర్వదించాలని నువ్వు దేవుడికి చెప్పకు. అయ్యా నువ్వు నన్ను ఏ లెక్క ప్రకారం ఆశీర్వదించాలనుకుంటున్నావో ఆ లెక్క ప్రకారం ఆశీర్వదించయ్యా. నువ్వు నన్ను ఏ త్రోవలో తీసుకెళ్ళాలనుకుంటున్నావో ఆ త్రోవలో నన్ను తీసుకెళ్ళు ప్రభు అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించు. దేవుడు నిన్ను అక్కడి నుంచి టేక్ ఓవర్ చేసి నీ జీవితాన్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు, ఆయన తలంపుల ప్రకారం నడిపిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవా నన్ను ఇలా ఆశీర్వదించమని అడగడం కంటే దేవా నీ చిత్త ప్రకారము, నీ ప్రణాళిక ప్రకారము ఆశీర్వదించమన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ తలంపులు ఆయన తలంపులు మ్యాచ్ కావండి, ఎప్పుడు కూడా మ్యాచ్ కావు. బట్ ఆయన తలంపులు చెడ్డవా, ఆయన ఉద్దేశాలు చెడ్డవా, ఆయన త్రోవలు చెడ్డవా? కావు కదా. ఆయన త్రోవలు మంచివి, ఆయన ఉద్దేశాలు మంచివి, ఆయన తలంపులు మంచివి. ఎప్పుడు కూడా మన మీద ఒక ఉన్నతమైన హై ఎండ్ ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు, అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో చూసారా, ఆకాశము భూమి కంటే ఎంత వ్యత్యాసం ఉందో, నీ మార్గములు నా మార్గములు, నీ తలంపులు నా తలంపులు, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు, మీ యొక్క ప్రణాళిక నా యొక్క ప్రణాళిక అంత ఎత్తుగా ఉన్నదట. సో మనం ఏడ మ్యాచ్ అవుతాం చెప్పండి? ఇక దేవుడికి మనకు మ్యాచ్ అవుతామా? సో దేవుని మనం ఒక కార్ అడుగుతున్నాం, ఒక జాబ్ అడుగుతున్నాము, మేబీ దేవుడు నీకు పెద్ద కంపెనీ ఇచ్చి ఓనర్ని చేయొచ్చు, అంత పెద్ద ప్రణాళిక కలిగి ఉండొచ్చు. దేవుని నువ్వు ఒక చిన్న కార్ అడుగుతున్నావు, బట్ దేవుడు నీకు ఒక పెద్ద కార్ ఇవ్వాలని ఆయన ఆశపడి ఉండొచ్చు. దేవుడు నిన్ను నువ్వు నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు అనుకుంటున్నాడేమో, చెప్పలేము. సో ఎప్పుడైతే నీ చిత్తం గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో దేవుడు కూడా ఆయన చిత్త ప్రకారము మన పట్ల నెరవేరాలని అంతే ఆలోచిస్తాడు. ఎందుకు చెప్పాలా? తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఆ చిత్త ప్రకారం నిన్ను తయారు చేసి ఈ భూలోకానికి పంపిస్తాడు. అర్థమవుతుందా అండి? ఈరోజు ప్రణాళిక కాదు, నువ్వు ఏ రోజైతే పుట్టావో ఈ భూలోకంలో, ఎప్పుడైతే గర్భాన్ని చీల్చుకొని ఎప్పుడైతే ఈ భూలోకంలో అడుగుపెట్టావో ఆ రోజు నుంచే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ రోజైతే కడుపులో పిండంలాగా పడ్డావో, ఏ రోజైతే గర్భంలో తల్లి గర్భంలో నువ్వు ఎప్పుడైతే పిండంలాగా పడ్డావో ఆ రోజే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అందరము కూడా
నాతో సహా మీతో సహా మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండంలాగా ఉన్నాం చూసారా, అప్పటి నుంచి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మనందరి మీద. సో అది నెరవేర్చడానికే మనం భూలోకానికి వచ్చాము, అది తీర్చడానికే మనం భూలోకానికి వచ్చాము. ఆస్క్ గాడ్ ఫర్ పర్పస్ ఆఫ్ మై బర్త్, నా పుట్టుకకు కారణం ఏంటి ప్రభువా అని అడగండి. దేవుడు గొప్పగా మీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఒక కారణం లేకుండా నరమానవుని భూలోకానికి తీసుకురాడు దేవుణ్ణి. ఒక చిత్తము లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఉద్దేశము లేకుండా, ఒక తలంపు లేకుండా దేవుడు ఎవరిని కూడా ఇట్లా గాలికి తీసినట్టు తీసుకురాడు. ఒక పర్పస్ కోసమే తీసుకొస్తాడు. ప్రతి మనిషి 800 కోట్ల జనాభా భూలోకంలో దేవుడికి 800 కోట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశము. అది తల్లి గర్భంలో ఫామ్ అవుతుంటాం చూసావా, అప్పుడే ఆయనే మనకు ఆ సామర్థ్యాన్ని ఆ గర్భంలోనే ఇచ్చేస్తాడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. కొంతమంది చూడండి, దే ఆర్ గిఫ్టెడ్ విత్ బ్యూటిఫుల్ వాయిస్, అంటే మంచి వర్షిపర్గా వాళ్ళు చాలా బాగా, వాళ్ళు పుట్టుకతోటే దేవుడు వాళ్ళను వర్షిపర్గా తయారు చేస్తాడు. అందుకే ఆ గర్భంలో వేసి ఆ వర్షిప్ కావడానికి వాళ్ళకు కావాల్సిన ఆ స్కిల్ని, టాలెంట్ని, ఆ యొక్క ఇన్బిల్డ్ క్వాలిటీని, ఇన్బిల్డ్ టాలెంట్ని ఇస్తాడు దేవుడు. చాలామంది చూడండి పుట్టుకతోటి వాళ్ళు మంచి మంచి గానం బాగుంటుంది, గాత్రం బాగుంటుంది. సో ఎవరు పాడినా వాళ్ళలాగా పాడలేరు. సో బై గిఫ్టెడ్ గాడ్ వాళ్ళంతా బ్యూటిఫుల్ గిఫ్టెడ్, అలా ఉంటారు. సో కొంతమంది పుట్టుకతోటే కొంత జ్ఞానం ఇస్తాడు, కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి, మన చిత్తము కాదు. అందుకే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి నేను ప్రకటిస్తున్నాను, ఈ 2025 సంవత్సరము మీ చిత్తము నెరవేరే సంవత్సరము కాదు, నా చిత్తము నెరవేరే సంవత్సరము కాదు, మన దేవుడి చిత్తము నెరవేరే సంవత్సరము. ఎవరి పట్ల? మన పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, మన సంఘ సభ్యులందరి పట్ల కూడా దేవుడి చిత్తము నెరవేరే సంవత్సరముగా నేను ప్రకటిస్తున్నాను. అందుకే ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో నీకు నాకు అంత ఎత్తుగా ఉన్నది. కాబట్టి ఆయన ప్రణాళికను 100% మీరు ట్రస్ట్ చేయండి. అయ్యో దేవుడి చేతిలో పెడితే మళ్ళీ నన్ను కష్టపెడతాడేమో, ఆయనను నమ్మి ఆయన చేతిలో పెడితే ఆయన చిత్త ప్రకారం వెళ్ళమంటే మళ్ళీ ఏమైనా ఎడార్ల గుండా తీసుకెళ్తాడో, అరణ్య గుండంలో తీసుకెళ్తాడేమో అని అనుకోవద్దండి. దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప మహిమ ఉంది. అండ్ మనము వచ్చిందే భూలోకానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం వచ్చిందే ఈ భూలోకానికి ఆయనే చిత్త ప్రకారము నడిపించుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే. సో ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. మోషేని పిలుచుకున్నాడు, మోషే నీ పట్ల ఈ ప్రణాళిక, ఈ చిత్తాన్ని కలిగి ఉన్నా అన్నాడు. సో ఆయన నిండు వృద్ధాప్యం వచ్చే వరకు మోషేను నడిపించాడా లేదా? చెయ్యి పట్టుకొని నడిపించాడు. యెహోషువని నడిపించాడు, అబ్రహాంని, యాకోబుని, ఇస్సాకుని, అందరినీ కూడా ఆయన చేయి పట్టుకొని నడిపించాడు. సో అలాగే ఆయన చిత్తము నెరవేర్చేటప్పుడు ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన ఏమి మధ్యలో వదిలేసి వెళ్ళే దేవుడు కాదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన సమర్థుడు. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఫైనల్గా ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి మొండి ధైర్యస్తుడు ఉన్న దేవుడు. సో సమర్థుడు, అది మాత్రం మర్చిపోవద్దు. సో మరొకసారి వాక్యం చూడండి, ఆకాశంలో భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గంల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో ఇప్పుడు ఎంతమంది 100% గాడ్స్ ప్లాన్లో నేను వెతకాలి, గాడ్స్ ప్లాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. అయ్యో ఈ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు నా చిత్త ప్రకారం నేను బ్రతికానే, ఈరోజు నుంచి దేవుడి చిత్త ప్రకారం బ్రతకాలి, దేవుడి ప్రణాళిక ప్రకారం బ్రతకాలి. ఈ భూలోకానికి ఆయన తీసుకొచ్చిందే ఆయనే. సో ఆయన నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నదే ఆయన. ఆయన ప్రణాళికను పక్కా పెట్టేసి నా సొంత సౌలభ్యం కోసం, నా సొంత అవసరాల కోసం, నా సొంత లగ్జరీస్ కోసం నేను అడుగుతున్నానే, అది ఎంతమంది మనసు రియలైజ్ అవుతుందో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన చిత్త ప్రకారం ఆశీర్వదించబడును కాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక చిన్న జాబ్ అడుగుతాము, కానీ దేవుడు మన పట్ల ఒక పెద్ద కంపెనీ ఇవ్వాలని, లేకపోతే ఒక బిజినెస్ని ఇవ్వాలని ప్రణాళిక కలిగి ఉంటాడు. సో మనం ఒక చిన్న ఆశీర్వాదం అడుగుతాము, కానీ మనల్ని దేవుడు భూలోకాన్నంతా మనల్ని నిలబెట్టాలని, భూలోకానికంతా వెలుగై ఉండేలాగా మనము ఆశీర్వదించాలని ఆయన చిత్తాన్ని కలిగి ఉంటాడు. సో ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. సో ఆయన ప్రణాళికను నమ్మండి, విశ్వసించండి. చూద్దాము.
సో సామెతలు 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సో మన లోపల ఎన్నో ఆలోచనలు, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, లేకపోతే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, వేరే కంట్రీకి వెళ్ళి ఆశీర్వదించబడాలి, లేకపోతే 2 ఇల్లులు కొనుక్కోవాలి, 4 ఇల్లులు కొనుక్కోవాలి. ఓకే, మన ఎన్నో ఉంటాయి. హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సో ఫైనల్గా దేవుడి యొక్క చిత్తంలో ఉంటేనే అవన్నీ మనకు వస్తాయి. కాబట్టి 2 చేతులు పైకెత్తి, అయ్యా ప్రభువ, నిన్ను సబ్మిట్ చేసుకుంటున్నాను, నేను సరెండర్ అవుతున్నాను. టేక్ ఓవర్ మై లైఫ్. నా జీవితాన్ని ఈ క్షణం నుంచి నీవు ముందుండి సాగించు, నీవు నాయకుడివై ముందుండి నడిపించు. ఎందుకంటే నువ్వు ఒక 100 ప్రణాళికలు కలిగి ఉన్నావండి, కానీ అది నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు ఒకటే ఒక ప్రణాళిక కలిగి ఉన్నా అది నెరవేరుతుంది. ఆయన మన పట్ల 100 ప్రణాళికలు కలిగి ఉన్న 100% నెరవేరుతుంది. ఆయన మన పట్ల 10,000 ప్రణాళికలు కలిగి ఉన్న 200% నెరవేరుతుంది. అదొకటి గుర్తుంచుకోవాలి. నేను కూడా ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను ఎక్కువగా అడిగేదంతా కూడా ఆయన చిత్తమే నెరవేరాలని అడుగుతాను. అది దేవుడిచ్చిన జ్ఞానమే, నా గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూలోకానికి తీసుకొచ్చాడు. సో కాబట్టి ఆయన చిత్తం ఏంటిదో మనకు తెలియదు. సో తెలియనప్పుడు మనం ప్రార్థించుకున్నప్పుడు ఆ దిశగా నడిపించడం మొదలు పెడతాడు. సో కాబట్టి మన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనం ఇలా బ్లెస్ కావాలి, అలా బ్లెస్ కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అందుకే నేను నా మినిస్ట్రీ కూడా నేను ఒకటి అడుగుతా, అయ్యా గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మీద మీ ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో, ఏ తలంపు కలిగి ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో అదే నెరవేరును కాక అని నేను ఈ ప్రార్థననే చేస్తానండి. అయ్యా నా మినిస్ట్రీని ఇలా బ్లెస్ చేయి, ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీని అలా బ్లెస్ చేయి అని నేను ప్రణాళిక గీసి నేను ఆయనను అడగడం ఏంటి? ఆయన్నే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. ఆయన ప్రణాళికలో నేను నడవాలి, కానీ నేను ఒక ప్రణాళికను పెట్టి ఆయనను నడిపించడం ఏంటి, ఆయనను అడగడం ఏంటి? సో జ్ఞానము కలిగి ఉండాలి మనం దేవుణ్ణి అడిగేటప్పుడు. ఒకటే అడుగుతాను, నా పట్ల, నా కుటుంబం పట్ల, ఈ సంఘం పట్ల, సంఘ సభ్యుల పట్ల మీరే ప్రణాళిక, ఏ ఉద్దేశాలు, ఏ చిత్తాలు కలిగి ఉన్నారో అవే నెరవేరాలి ప్రభు అని అనుకున్నప్పుడు దేవుడు అవే నెరవేరుచుకుంటూ వస్తాడు ఎప్పుడైనా కూడా. ఒకటి, నా ప్రణాళిక గోరంత ఉండొచ్చు, ఆయన ప్రణాళిక కొండంతగా ఉంటుంది. కాబట్టి నేను నమ్మాను, నా పట్ల ఏ ప్రణాళిక ఉందో అది నాకంటే నా దేవుడికి నా మీద ఉన్న ప్రణాళిక చాలా గొప్పదని నేను నమ్మాను. అందుకే ఆయనను బ్లైండ్గా నమ్మేశాను, బ్లైండ్గా ఇష్టపడ్డాను, అన్నీ ఆయనకు సమర్పించేశాను. సో కాబట్టి మీరు కూడా దేవుణ్ణి మనము అనుమానించద్దు, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అనుమానించద్దు. ఆయనను ఎప్పుడు కూడా నువ్వు డౌట్ పెట్టుకోవద్దు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అన్డౌట్. ఓకే, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, పోరాటాలు రావచ్చు. బట్ ఇట్స్ ఓకే. సర్వశక్తిమంతుడు నీ చేయి పట్టుకొని నడిపించాక ఎవరు నీకు అగెనెస్ట్, ఎవరు నీకు వ్యతిరేకి కానే కాదు. కాబట్టి ఈరోజు మీ హృదయాలను శుద్ధి చేసుకోండి, మీ మనసులను శుద్ధి చేసుకోండి. ఈ వాక్యానికి సింక్ అయి ఉండండి. ఈ వాక్యానికి మీరు అటాచ్ అయి ఉండండి. ఏంటిది ఆ వాక్యము? దేవుడి చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అనే ఈ వాక్యానికి మీరు అటాచ్ అయి ఉండండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజ్ అయిపోయింది, సో పక్కకు పెట్టండి. అది మనసులోకి కూడా తీసుకురాకండి. మీరు కూర్చున్న చోటున దేవుడు ఆశీర్వదించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. సో మిమ్మల్ని అందరినీ కూడా, నిన్ను అందరినీ కూడా ఒక పర్పస్ కోసం పిలుచుకున్నాడు. ఒక పర్పస్ కోసం మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. సో అందరి మీద ఒకటే పర్పస్ ఉన్నదని నేను చెప్పాను. సో కొంతమంది అన్యజనుల నుంచి పిలుచుకున్నాడు, చుట్టంతా అన్యజనులే. సో అన్యజనులను రక్షించాలని నిన్ను పిలుచుకోవచ్చు. నీ ద్వారా అన్యజనులను వెలుగ్గా మార్చాలని కొంతమందిని పిలుచుకోవచ్చు. సో అలా ఒక్కొక్క పర్పస్, ఒక్కొక్క కాలింగ్ ఉంటాడు. కానీ ఆయన పర్పస్ లేకుండా ఏ ఒక్కరు కూడా లేరండి. ఆయన చిత్తంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మనం యేసయ్యను కలిగి ఉన్నాము. ఆయన చిత్తంలో ఉన్నాము కాబట్టే మనందరము ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నాము. ఆయన ప్రణాళికలో ఉన్నాము కాబట్టే ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా ఆయన స్వరాన్ని వింటున్నాము, ఆయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నాము. ఇది మాత్రం షూర్. సో నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయండి, ఎన్నో పుడతాయి. 100 ఆలోచనలు, 1000 ఆలోచన, సెకండ్కు ఆలోచన, మినిట్కు ఒక 100 ఆలోచనలు పుడుతుంటాయి. నీలా కావాలి, అలా కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. కానీ దేవుడు నీ పట్ల ఒక్క ఆలోచన కలిగి ఉన్నా అదే నెరవేరుతుంది. దేవుడు నీ పట్ల 100 ఆలోచనలు కలిగి ఉన్నా, 10,000 ఆలోచనలు కలిగి ఉన్నా అవే నెరవేరుతాయి. కాబట్టి ఎప్పుడైనా దేవుడి యొక్క తీర్మానమే స్థిరము, ఆయన డిసిషన్ ఫైనల్ అండి.
ఓకే, నువ్వు కొన్ని కొన్ని నీ జీవితంలో నీ చిత్త ప్రకారం కూడా కొన్ని నెరవేరాయి. ఎందుకు నెరవేరాయి? అది దేవుడి చిత్తంలో ఉన్నాయి కాబట్టే నెరవేరాయి. అదే ఆయన చిత్తాన్ని నీ చిత్తంగా మార్చుకొని ప్రార్థన రూపకంగా విజ్ఞాపనలు చేపించి వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఒకటండి, కొన్ని సందర్భాల్లో దేవుడి యొక్క చిత్తాన్ని కూడా నీ మనసులో పెడతాడు. పెట్టి ఆ చిత్త ప్రకారం అడిగేలాగా కూడా ఆయన సహాయం చేస్తాడు. అడిగేలాగా కూడా నీకు చేస్తాడు. మీరు గమనించుకోండి, మీరు తెలియకుండానే మీరు కొన్ని ప్రార్థనలు చేశారు. మీకు తెలియకుండానే మీరు కొన్ని దేవుడి చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తున్నారు, చేయబోతారు కూడా. ఎందుకు? ఆయన చిత్తాన్ని మీ హృదయంలో పెట్టేసి ఆ చిత్త ప్రకారం నడిపిస్తున్నాడు కాబట్టి. సో అందరి మీద కూడా ఒక ప్రణాళిక, అందరి మీద కూడా ఒక చిత్తము కలిగి ఉన్నాడు దేవుడు అని మర్చిపోవద్దు. సో ఆయన చిత్తమే ఫైనల్గా స్థిరమే కాబట్టి అందుకే నీ అన్ని పక్కకు పెట్టేసాయి. నీ ఉద్దేశాలు, నీ చిత్తాలు, నీ ప్రణాళికలు అన్నీ పక్కకు పెట్టేసి ఒక ఒక 2 రోజులు, ఒక 3 రోజులు దేవుణ్ణి అడగండి. ఒక 2 వారాలు, ఒక 3 వారాలు దేవుణ్ణి అడగండి. అయ్యా, నన్ను తీసుకొచ్చావు భూలోకానికి, నీ చిత్తం లేకుండా నేనైతే రాలేదు. ఏ పర్పస్ కోసం నన్ను తీసుకొచ్చావు ప్రభు? ఆ పర్పస్ని నా జీవితంలో ఫుల్ఫిల్ చేసి కానీ నేను ఈ భూలోకాన్ని విడిచిపెళ్ళొద్దు అని ప్రార్థించండి. దేవుడు ఈ క్షణం నుంచే దేవుడు అద్భుత రీతిగా ఇప్పుడు మోషేని 80 సంవత్సరాలకు వాడుకోవడం మొదలుపెట్టాడు. సో అబ్రహాంని 75 సంవత్సరాలకు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. పిలుచుకొని 100 సంవత్సరాల నుంచి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నోవాహు కూడా ఆల్మోస్ట్ ఒక 300-400 సంవత్సరాల తర్వాత ఆయన ఆ వరదల నుంచి రక్షించబడతాడు. సో చూడండి అట్లా. సో ఏజ్ ఈజ్ డజంట్ మ్యాటర్. మీ ఏజ్, మీ పిల్లల ఏజ్, మీ భర్త, మీ భార్య, ఎవరి ఏజ్ కూడా మీరు పక్కకు పెట్టేయండి. ఈ రోజు నుంచే నువ్వు అడగండి. దేవుడు ఈ రోజు నుంచే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆసన్నమవుతుంది. మేబీ ఇది ఆయన చిత్తము నెరవేర్చే సమయము కావచ్చు. అందుకే దేవుడు ఇది అడుగుతున్నాడేమో. ఇన్ని రోజులు మీకు ఏంటిది ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు, ప్యూరిఫై చేశాడేమో. ఇన్ని రోజుల నుంచి ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయి, ఆ సఫరింగ్ ప్రాసెస్ అయిపోయి మేబీ బ్లెస్సింగ్ పీరియడ్లోకి వెళ్తున్నావేమో. సో వి నెవర్ నో. గాడ్ యొక్క తలంపులు మనం ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయలేము. అంత ఊహకందని తలంపులు ఆయనవి. మన కళ్ళ ముందుకు వచ్చేవారు కూడా మన వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. ఆయన ప్రిపరేషన్లో మన అందరం ఉన్నామని మాత్రము మీరు మర్చిపోవద్దు. ఆయన ప్లాన్లో మన అందరం ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా, నా పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నావయ్యా, దానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నానని అడగండి. దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. సో యిర్మీయా 1:5 గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. చూసారా, మనము తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మనల్ని చూసిన మొట్టమొదటి వాడు మన దేవుడు. ఆ రూపొందక ముందు నుంచే చూడండి, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే, అంటే గర్భంలో పడేయడానికంటే మునుపే నిన్నెరిగి తిని. మనం తెలుసట ఆయనకు. నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. సో నువ్వు గర్భం నుంచి బయటికి రాకముందుకే ప్రతిష్ఠించాడు. ఇక్కడ మూడు సినారియోస్. గర్భంలో పడక ముందుకే తెలుసట, గర్భం నుండి బయలుపడక మునుపు అంటే బయటికి రాకముందుకు నిన్ను ప్రతిష్ఠించని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించని. ఇది యిర్మీయాకి దేవుడి పట్ల ఉన్న ప్రణాళిక, దేవుడికి ఉన్న ప్రణాళిక. యిర్మీయా పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఇది. ఒకరోజు నాకు కూడా అర్ధరాత్రి 3 అవుతుంది, మేల్కో వచ్చినప్పుడు మనసులో ఒక తలంపు, బైబిల్ ఓపెన్ చేయని ర్యాండమ్గా ఇట్లా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చాడు నమ్ముకున్న కొత్తలో. సో ఆ రోజే నాకు అర్థమైంది, ఓహో, నన్ను ఈ భూలోకానికి తీసుకొచ్చింది తనకు ప్రవక్తగా ఉండడానిక, తనకు సేవ చేయడానిక అని నాకు ఆ రోజు నాకు అర్థమైంది. ఓకే, తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆ దేవుడు. సో అంటే ఈ ప్రణాళిక ఇప్పుడు కాదు, నేను పుట్టక ముందు నుంచే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడా అని నాకు ఆ రోజు అర్థమైంది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో బైబిల్ ఓపెన్ చేసినప్పుడు నాకు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా దర్శించాడు. సో అలాగే గర్భంలో నేను నిన్ను రూపంపక మునుకే నిన్నెరిగి తిని. సో మనందరినీ కూడా గర్భంలో పడక ముందుకే తెలుసు. అది పాయింట్ 1 అయితే, నీవు గర్భం నుండి బయలుపడక అంటే పుట్టక ముందుకే. గర్భంలో పడడం వేరు, 9 నెలలు ఉండడం వేరు, దాని తర్వాత బయటికి రావడం వేరు. సో ఇన్ని ప్రాసెస్లో ఇవన్నీ నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించిని,
జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. సో జనములకు నిన్ను మేబీ ప్రవక్తలాగా నియమించాడో, లేకపోతే జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా నియమించాడో, జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాడో, లేకపోతే వెలుగుగా మార్చాడో అది తెలియదు. సో నువ్వు అడగాలి దేవుణ్ణి. సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రణాళిక ఈరోజు మనకు 50 సంవత్సరాలకు వచ్చినప్పుడు, 60 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఆయన ప్రణాళిక నెరవేర్చడం కాదు. ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రణాళిక ప్రకారం మనం నడుస్తున్నాము. ఆయన చిత్త ప్రకారం మనం నడుస్తున్నాము. ఆయన యొక్క ఉద్దేశ ప్రకారం మనం నడుస్తున్నాము. సో చెప్తున్నాను కదా అండి, ఆ పడేయక ముందుకి ఒక పర్పస్ లేకుండా భూలోకంలో ఏ గర్భంలో ఆయన పడేయడండి, ఏ గర్భం నుంచి కూడా ఆయన బయటికి తీయడు ఒక పర్పస్ లేకుండా. అందుకే ఆయన వచ్చేటప్పుడే కొన్ని గిఫ్ట్లను ఇచ్చి పంపిస్తాడు మన శరీరంలో. అందుకే కొంతమంది క్విక్ లెర్నింగ్ ఉంటుంది, కొంతమందికి మంచిగా పాడగలుగుతారు, కొంతమంది మంచిగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగలుగుతారు, కొంతమంది మంచిగా వాక్యము బోధించగలుగుతారు, కొంతమంది నీతిగా పరిశుద్ధతగా ఉండగలుగుతారు. సో దేవుడే మన పుట్టే ముందే కొన్ని గిఫ్ట్లను ఇచ్చి పంపిస్తాడు, కొన్ని వరాలను ఇస్తాడు, కొన్ని ఆశీర్వాదాలను ఇస్తాడు, కొన్ని మనకు సామర్థ్యాలను, శక్తిని ఇస్తాడు, ఇచ్చి మనల్ని భూలోకానికి పంపిస్తాడు. ఇది ఒక్కటి మాత్రం ఎవరు మర్చిపోవద్దండి, గర్భంలో వేయక ముందు నుంచే నువ్వెవరివో దేవుడికి తెలుసు. గర్భంలో నువ్వు పడక ముందుకే నువ్వు దేవుడికి తెలుసు. ఆ గర్భంలో వేసిన వాడు ఆయనే. ఆ 9 నెలలు గర్భం నుండి బయలుపడక ముందుకే, ఆ 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు నిన్ను పెంచి పోషించింది దేవుడే. ఆ గర్భంలో నుంచి బయటికి రాకముందుకే ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఎస్, ఈజ్ మై డాటర్, షీఈ్ మై డాటర్, ఈజ్ మై సన్ అని అలా ప్రతిష్ఠించుకున్నాడు. ఎస్, ఈజ్ మై ప్రొఫెట్, ఈజ్ మై పాస్టర్, ఈజ్ మై మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ మై బ్లెస్సర్, ఈజ్ మై బిలీవర్, షీఈ్ మై బిలీవర్, ఈమె నా నమ్మకమైన విశ్వాసి. కొంతమంది ఏముండదండి, జస్ట్ వాళ్ళు 30-40 సంవత్సరాలు దేవుడితో నడిపి విశ్వాసంలో ఎదుగుతారు, ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుతారు. వాళ్ళు ఏం వాక్యం బోధించరు, ఏమి ప్రార్థనలు చేయరు, కానీ దేవుడికి నమ్మకంగా ఉంటారు వాళ్ళు. సో అలా కూడా దేవుడు కొంతమందిని పీల్చుకుంటారు. మీలో కూడా దేవుడిని అలా కొంతమందిని పీల్చుకున్నాడు. సో గ్లోరీ టు గాడ్. చూసారా, మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నందుకు దేవుడికి మహిమ కలగాలి. సో ఇప్పుడు ఈరోజు మీరు కూడా ఒక పర్పస్, యువర్ బర్త్ పర్పస్. సో ఇన్ని రోజులు ఇంటి పని, వంట పని స్ట్రక్ అయి ఉండొచ్చు, మీరు అక్కడే ఆర్థిక సమస్యల వల్ల స్ట్రక్ అయి ఉండొచ్చు, కుటుంబ సమస్యల వల్ల స్ట్రక్ అయి ఉండొచ్చు. దేవుడి చిత్తాన్ని మనం గ్రహించడానికి మనకు సమయము లేకపోవచ్చు, లేకపోతే జ్ఞానము లేకపోవచ్చు, కానీ దేవుడు ఈరోజు జ్ఞానం ఇస్తున్నాడు, దానితో పాటు మీకు సమయాన్ని కూడా ఇస్తున్నాడు. ప్రార్థించుకొని జయించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మీ అందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. బయటికి తీయక ముందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రదర్శించుకున్నాడు. నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నియమించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ఎరిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు నీ గురించి. సో అందుకే ఈ జీవితము దేవుడి చిత్తమే నెరవేర్చే జీవితంగా మార్చుకోండి. అది ఎలా నెరవేరుతుందో నిజంగా నాకు తెలియదు, ఎవరి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది తెలియదు. సో కానీ ఒక ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడు, అది నెరవేర్చుకునే సమయం కూడా ఆసన్నమైంది. సో ఎవరెవరిని దేవుడు ఎలా నెరవేర్చుకుంటాడో, ఎవరిని ఎలా ఆశీర్వదిస్తాడో ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఒకవేళ రివీల్ చేస్తే డెఫినెట్గా మీ అందరికీ కూడా ప్రవచిస్తాను. చూద్దాము. సో రోమిలకు రాసిన 8వ అధ్యాయం. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, గొప్ప వాక్యము నాయన, మీ చిత్తమే మా జీవితంలో నెరవేరును కాక అనే వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడావు అయ్యా. ఈ 2025 గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి నా చిత్తము మనుషుల చిత్తము నెరవేర్చడానికి కాదయ్యా, నీ చిత్తము నెరవేర్చే సంవత్సరంగా ప్రకటించినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మొదటి నుంచి మీరు చెప్తున్నారు మీ అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని. అయ్యా, ఏ ప్రణాళిక ఎవరి మీద కలిగి ఉన్నారో అది వాళ్ళకు బయలుపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.